అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ లవర్స్ అందరూ టీజర్ లో చూసి మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఇది కేవలం సినిమా కాదు, ఒక భావోద్వేగం అని చెప్పాలి. వైజయంతి ఒక ఐపీఎస్ ఆఫీసర్, న్యాయం కోసం రగిలే అగ్ని జ్వాలగా విజయశాంతి అయితే కనబడుతుంది. ఆమె గుండెలో ఒకే ధ్యాస, తన కొడుకు అర్జున్ తన బాటలో ధర్మ శాసనుడిగా మారాలనేది. కానీ అర్జున్ ఒక తిరుగులేని తుఫాను, నేరంతో పోరాడే సింహనాదంలా గర్జిస్తాడు. విజయవాడ వీధుల్లో అరాచకం రాజ్యం వెళుతుంటే అర్జున్ చేతిలో రాక్షసులకు యమదర్శనమని ఈ ట్రైలర్ లో మనం చూడొచ్చు. ఒక తల్లి ఆజ్ఞలు ఆకాశాన్ని తాకితే కొడుకు కత్తి భూమిని చీల్చే విధంగా మనకు ఈ సన్నివేశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది యాక్షన్ కథ కాదు, ఒక అమ్మ ఆరాటం, ఒక కొడుకు ప్రతిజ్ఞ అని చెప్పాలి. నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ ని చూస్తే అతని కళ్ళలో ఒక తల్లి కలల రగిలింత కనిపిస్తుంది. విజయశాంతి వైజయంతిగా గర్జిస్తే ఆమె ప్రతి అడుగులో న్యాయం నడిచొస్తుంది అన్నట్టుగా మనకు ఈ టీజర్ లో అయితే కనబడుతుంది. సోహెల్ ఖాన్ విలన్, అతని చూపులో చీకటి రాజ్యంలా మనకు కనబడుతుంది. సాయి మంజరేకర్ ఈ కథలో ఒక ఆశా కిరణం, ఒక ప్రేమ స్వరం అని చెప్పాలి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా ఒక భావనాత్మక సముద్రం. ఒకవైపు అమ్మ ధర్మం, మరోవైపు కొడుకు కర్తవ్యం. ఈ యుద్ధంలో గెలిచేదెవరు అన్నట్టుగా 2025 సమ్మర్ లో థియేటర్లకు రాబోతుంది ఈ మూవీ. అమ్మ కన్నీళ్లు ఆకాశాన్ని తరమగలవా, కొడుకు కోసం భూమిని కాల్చగలదా? ఈ సినిమా కోసం నీ గుండె ఏమంటుంది? కమెంట్ లో రాయి. లైక్ చేయడం మర్చిపోవద్దు. షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ని ఈ జర్నీలో భాగం చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ వస్తూనే ఉంటాయి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తల్లి కొడుకుల బంధాన్ని చూపడం కోసం ఈ మూవీ అని మనకు అర్థమవుతుంది.